పార్లమెంట్ ఎన్నికల అభ్యర్థులకు ఆయా రాజకీయ పార్టీలకు ఎన్నికల ప్రచారం సుదీర్ఘ కాలం సాగడం ఒక ఎత్తైతే ఫలితాల కోసం 19 రోజులుగా నిరీక్షిస్తూ ఉండడం మరో ఎత్తవుతుంది. ఈవీఎంలలో తీర్పు నిక్షిప్తం కాగా ప్రజలు ఎటువైపు మొగ్గారనని అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది. ఈ టెన్షన్ నుంచి కొందరికి సాయంత్రం కాస్త ఉపశమనం దొరికే అవకాశం ఉంది. నేడు సాయంత్రం 6:30 తర్వాత ఎగ్జిట్ పోల్స్ విడుదల కానున్నాయి. చివరి విడత పోలింగ్ ముగిసేదాకా ఎగ్జిట్ పోల్స్ ప్రకటించవద్దని కేంద్ర ఎన్నికల కమిషన్ నిబంధన విధించింది. ఈ మేరకు తెలుగు రాష్ట్రాల్లో మే 13నే పోలింగ్ ముగిసిన సర్వే సంస్థలు తమ ఎగ్జిట్ పోల్స్ ను ప్రకటించడం లేదు. అటు రాజకీయ పార్టీలు ఇటు సర్వే సంస్థలు వాటి కోసం ఎదురు చూశాయి. తెలంగాణలోని 17 లోక్సభ ఒక అసెంబ్లీ స్థానానికి జరిగిన ఎన్నికల ఫలితాల అంచనాలు సాయంత్రం విడుదల కానున్నాయి. ముఖ్యంగా ఏపీలోని 175 అసెంబ్లీ 25 లోక్సభ స్థానాల ఎగ్జిట్ పోల్స్ పైనే అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల అభ్యర్థులకు ఆయా రాజకీయ పార్టీలకు ఎన్నికల ప్రచారం సుదీర్ఘ కాలం సాగడం ఒక ఎత్తైతే ఫలితాల కోసం 19 రోజులుగా నిరీక్షిస్తూ ఉండడం మరో ఎత్తవుతుంది. ఈవీఎంలలో తీర్పు నిక్షిప్తం కాగా ప్రజలు ఎటువైపు మొగ్గారోనని అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ నరేష్ అందిస్తారు. నరేష్, శ్రీదేవి, ఈరోజు సాయంత్రం 6 గంటల తర్వాత ఎగ్జిట్ ఫలితాలు వెల్లడయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఎలక్షన్స్ కోడ్ గత 70 రోజులుగా దేశవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో మొదటి విడత నుంచి ఇప్పటి వరకు దాదాపు ఈ రోజు 7వ విడత ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో 7 విడతల ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అన్న ఉత్కంఠ దేశవ్యాప్తంగా నెలకొని ఉంది. ఈ నేపథ్యంలో జూన్ 4న ఎన్నికల కౌంటింగ్ జరుగుతోంది. అంటే జూన్ 4 వరకు ఎన్నికల ఫలితాల కోసం ప్రజలు వేచి చూడాల్సిన పరిస్థితి తలెత్తింది. ఇటువంటి పరిస్థితుల్లో ఈ రోజు చివరి విడత ఎన్నికలు కావడంతో ఎన్నికల కమిషన్ ఇప్పటికే ప్రకటించింది. సాయంత్రం 6 గంటల తర్వాత ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను ప్రకటించుకోవచ్చు అని చెప్పి ఎన్నికల కమిషన్ ప్రకటించిన నేపథ్యంలో ఈ సాయంత్రం 6 గంటల తర్వాత ఎగ్జిట్ ఫలితాలు వెల్లడవుతాయి. పలు సర్వే సంస్థలు, పలు జాతీయ మీడియా సంస్థలు దేశవ్యాప్తంగా ఎగ్జిట్ పోల్స్ నిర్వహించాయి. ఎగ్జిట్ పోల్స్ అంటే ఓటింగ్ అయిపోయిన తర్వాత ఓటరు మనోగతాన్ని తెలుసుకునేందుకు సర్వేలు నిర్వహిస్తారు. ఓటింగ్ వేసిన తర్వాత ప్రజలు ఏ పార్టీకి ఓటు వేశామో ధైర్యంగా చెప్పగలుగుతారు. ఎన్నికల ముందు చెప్పలేకపోతారు కాబట్టి ఓటింగ్ ముగిసిన తర్వాత ఫలానా పార్టీకి మేము ఓటు వేశాము అని చెప్పే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఈ నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలే ఎన్నికల ఫలితాలను ప్రతిబింబిస్తాయి అని ఒక అభిప్రాయం ఉంది. అంటే కొన్నిసార్లు ఎగ్జిట్ పోల్స్ తలకిందులైన అంశాలను కూడా మనం చూసాము. గతంలో బీహార్ ఎన్నికలు కానీ, తమిళనాడు ఎన్నికలు కానీ, లేకపోతే తెలంగాణ ఎన్నికలకు సంబంధించి కానీ ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ పోల్స్ కాలేదు. అయినప్పటికీ ఇప్పటికీ దాదాపు 80-90% మేర ఎగ్జిట్ పోల్స్ నిజమైన దాఖలాలను మనం చూసాం. కాబట్టి ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉంటాయి, ఎగ్జిట్ పోల్స్ అనుగుణంగానే ఫలితాలు ఉంటాయి అన్న ఒక సదాభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో ఈ రోజు సాయంత్రం 6 గంటల తర్వాత రాష్ట్రాల వారీగా లోక్సభ స్థానాలకు సంబంధించి ఎగ్జిట్ ఫలితాలు వెల్లడవుతాయి. ఇక మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విషయానికి వస్తే అక్కడ పోటీ చాలా తీవ్రంగా ఉంది. ఎన్నికల ముందు నిర్వహించిన చాలా సర్వేలు కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశాయి. కొన్ని సర్వేలు వైసీపీకి మరోసారి అధికారాన్ని కట్టబెడితే, కొన్ని సర్వేలు మాత్రం కూటమి ప్రభంజనం సృష్టిస్తోంది అని చెప్పి స్పష్టం చేశాయి. ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ ఏ రకంగా ఉంటాయి అన్న ఒక ఉత్కంఠ ఆసక్తి యావత్ తెలుగు ప్రజల్లో కనిపిస్తోంది. శ్రీదేవి, కానీ నరేష్, సాయంత్రం వెలువడనున్న ఎగ్జిట్ పోల్స్ పైన కొంత ఉపశమనం లభించవచ్చు పార్టీల నేతలందరికీ, పార్టీలకి అనుకుంటున్నారు. బట్ అసలు పార్టీల స్పందన ఇప్పటి వరకు ఎలా ఉంది? ఎందుకంటే అంతకుముందు తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్లో మనం ఎగ్జిట్ పోల్స్ ఏ విధంగా ఉన్నాయో చూసాం. సో ఇదే సేమ్ సీన్ రిపీట్ అవ్వచ్చా ఏపీ ఎగ్జిట్ పోల్స్ కూడా? అంటే ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ పోల్స్ అవుతాయా లేదా అన్న ఒక చర్చ అయితే దేశవ్యాప్తంగా నడుస్తుంది. ఎందుకంటే ఈ ఎగ్జిట్ పోల్స్ కి సంబంధించి కూడా కొంత బయాస్నెస్ ఉంటుంది. అధికార పార్టీకే ఓటర్లు ఓటు వేశాము అని చెప్పే అవకాశాలు ఉంటాయి. దాంతో పాటు విపక్ష పార్టీలకు ఓటు వేసిన ప్రజలు ఈ ఎగ్జిట్ పోల్స్ లో పాల్గొనే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఒకవేళ మనం విపక్ష పార్టీకి ఓటు వేసి ఆ విషయం బయటికి చెప్తే గనక మన చాయిస్ కు భిన్నంగా వేరే ఒక పార్టీ అధికారంలోకి వస్తే మనకు సంక్షేమ పథకాలు అందవు, మనకు సంబంధించి ఇబ్బందులు ఎదురవుతాయి అన్న భయంతో ఏ పార్టీకి ఓటు వేశాము అన్న విషయాన్ని చాలా మంది ఓటర్లు
బహిరంగంగా చెప్పే అవకాశాలు తక్కువగా ఉంటాయి కాబట్టి ఎగ్జిట్ ఫలితాలకు అనుగుణంగానే యాక్చువల్ ఫలితాలు ఉంటాయి అని చెప్పలేము. ఎట్ ద సేమ్ టైం ఉండవు అని కూడా మనం చెప్పలేము. తెలంగాణ మీరన్నట్టుగా తెలంగాణ ఎన్నికల్లోనే ఎగ్జిట్ ఫలితాలు తలకిందులయ్యాయి. ఎగ్జిట్ ఫలితాల్లో బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొడుతోంది, బీఆర్ఎస్ మరోసారి అధికారంలోకి వస్తుంది అని చెప్పి మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేశాయి. జాతీయ మీడియా సంస్థలు మొదలుకొని కొన్ని సర్వే సంస్థలు కూడా ప్రముఖ పేరెన్నిక కన్నా సంస్థలన్నీ కూడా టీఆర్ఎస్ కి అధికారాన్ని కట్టబెట్టాయి. కానీ అనూహ్యంగా ఈవీఎం మిషన్లు ఓపెన్ చేసిన తర్వాత ఫలితాల్లో అనూహ్య ఫలితాలు వచ్చాయి. బీఆర్ఎస్ ఓటమి పాలైంది, ప్రజలు కాంగ్రెస్ కి పట్టం కట్టారు. సో అటువంటి సిచ్యువేషనే ఇప్పుడు మనం ఏపీలో కూడా చూడొచ్చు. ఎందుకంటే మీడియా సంస్థలు కానీ సర్వే సంస్థలు కానీ ఎవరి బయాస్ వారికి ఉంటుంది. సర్వే సంస్థలు మీడియా సంస్థలు నిట్టనిలున్నా చీలిపోయిన తర్వాత నిష్పక్షపాతంగా నిర్దిష్టంగా ఎగ్జిట్ పోల్స్ వస్తాయి అని చెప్పి కూడా ఎవరు ఊహించలేని పరిస్థితుల్లో పెద్ద ఎత్తున ఈ ఎగ్జిట్ ఫలితాలను దాని తర్వాత సర్వేలను సైతం బెట్టింగ్ గ్యాంగులు శాసిస్తున్న ప్రస్తుత తరుణంలో ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ పోల్స్ అవుతాయా లేదా అన్నది మాత్రం మనం ఖచ్చితంగా చెప్పలేము. జూన్ 4న దేశవ్యాప్తంగా ప్రజలు మరీ ముఖ్యంగా ఏపీ రాష్ట్ర ప్రజలు ఎవరికి పట్టం కట్టారు అన్న మనోగతము జూన్ 4, 12, 11, 12 గంటలకు మాత్రమే మనం స్పష్టంగా చెప్పగలుగుతాము శ్రీదేవి. అండ్ నరేష్, బెట్టింగ్ గ్యాంగ్స్ తో పాటు అంతకుముందు ఒక 1 వీక్ బ్యాక్ కూడా మ్యాచ్ తో కూడా చాలా మంది పోల్చుకున్నారు. అంటే 10 years తర్వాత కోల్కతా నైట్ రైడర్స్ గెలిచింది అని అంటే ఈసారి 10 years తర్వాత అక్కడ కేంద్రంలో బీజేపీ రావచ్చు అండ్ ఇక్కడ కూటమి రావచ్చు అన్న అంచనాలు కూడా కొద్దిగా అనుకున్నారు. సో వీటిని ఎంతవరకు బిలీవ్ చేస్తారు పార్టీల నేతలు? అంటే సహజంగా ప్రతి 10 సంవత్సరాలకు ప్రభుత్వం మారుతుంది అనేది సహజంగా ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే యూపీఏ 2004 నుంచి 2014 వరకు 10 సంవత్సరాల పాటు యూపీఏ పరిపాలించింది. ఆ యూపీఏ ప్రభుత్వం మీద అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ అవినీతి ఆరోపణలు ఇప్పటికీ కూడా నిరూపించబడలేదు. కానీ ఆ 10 సంవత్సరాల పాలన ఇక చాలు, ప్రజలు ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి మార్పు కోరుకుంటారు, మరొకరికి అవకాశం ఇస్తాము, వారు భిన్నమైన పాలన సాగిస్తారు అన్న ఒక ఆశాభావం ప్రజల్లో ఉంటుంది. కాబట్టి ప్రతి 10 సంవత్సరాలకు ఒక ప్రభుత్వం మారుతుంది అన్న ఒక అభిప్రాయం ఉంది జనరల్ గా. దానికి కొనసాగింపుగానే 2014 తర్వాత 14 ఎన్నికల్లో 19 ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చి నరేంద్ర మోడీ ప్రధానిగా ఉన్నారు. ఈ 10 సంవత్సరాల పదవీ కాలాన్ని నరేంద్ర మోడీ పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో ఈసారి మరోసారి మార్పుకే ప్రజలు జైకొడతారు నరేంద్ర మోడీ పాలన కాకుండా. ఎందుకంటే 10 సంవత్సరాలు మనం అవకాశం ఇచ్చాము నరేంద్ర మోడీకి, బీజేపీకి. మనము మరోసారి కాంగ్రెస్ కు అవకాశం ఇచ్చి చూద్దాము, దేశవ్యాప్తంగా మార్పు పవనాలు వీస్తాయి అన్న ఒక అభిప్రాయం కూడా వ్యక్తమవుంది. అదే సమయంలో తెలంగాణలో కూడా 10 సంవత్సరాలు టీఆర్ఎస్ అధికారంలో ఉంది, 10 సంవత్సరాల తర్వాత తిరిగి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇటువంటి పరిస్థితుల్లో ఏపీలో కూడా మరోసారి జగన్ వస్తారా, కూటమి వస్తుందా అన్న ఒక చర్చోపచర్చలు అయితే కనిపిస్తా ఉన్నాయి. రైట్ నరేష్, థ్యాంక్ యూ.